గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యూనియన్ తరపున కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా సమస్యలు పరిష్కరించాలి, వేతనాలు పెంచాలి, మా బాధలు తీర్చాలని చెప్పి మేము సమ్మె చేస్తే మా సమ్మె దగ్గరకు, మా శిబిరాల దగ్గరికి కాంగ్రెస్ నాయకులు కానీ, మీరు కానీ, సీతక్క కానీ అనేక మంది నాయకులు వచ్చి మాకు సాంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మీ సమస్యలు పరిష్కరించి పర్మనెంట్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు. ఇప్పటికీ ఏడాదిన్నర అవుతుంది. కాబట్టి ఇప్పటికి అనేక సార్లు మీ దృష్టికి కానీ, మంత్రుల దృష్టికి కానీ, ఎమ్మెల్యే దృష్టికి కానీ, అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి అనేక దఫాలుగా తీసుకొచ్చి ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీ కార్మికుల, సఫాయి కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ తరపున మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికీ చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అదైనా మన రాష్ట్రంలో అమలు చేయించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా 8 గంటల పని విధానమే కొనసాగించాలని ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పంపించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా సఫాయి కార్మికులు మురికిని తీసి అనేక రోగాలకు గురవుతుంది. కాబట్టి వీళ్ళందరికీ హెల్త్ కార్డులు కూడా ఇప్పించే విధంగా కృషి చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుంటే మా వేతనాలు చాలా తక్కువ ఉన్నాయి, మా ఉపాధికి భద్రత లేదు. కాబట్టి అక్రమంగా తొలగింపులు కూడా అక్కడక్కడ కొంతమంది చేస్తూ ఉండరు కార్యదర్శులు. కాబట్టి అట్లా అక్రమ తొలగింపులు ఆపాలని చెప్పి, మా ఉద్యోగ భద్రత కాపాడాలని చెప్పి, మమ్మల్ని ముఖ్యంగా ప్రధానంగా వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి IFTU తరపున మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.